నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఫోర్స్ కేసెస్ 317 జీవో ప్రకారం సక్రమంగా సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసి అందరికీ న్యాయం చేయాలని బాధితుల డిమాండ్. కొంత అవకతవకలు జరుగుతున్నాయని, ఈ విషయంపై జిల్లా డిఓ గారు క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 56 మంది ఉన్నారని చెప్పేసి కొద్దిగా పెండింగ్లో పెట్టి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ 56 మంది కూడా అందులో కొందరు కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఇవ్వడంలో భాగంగా డిఓ గారిని పిలిచి అడగడం జరిగింది. దానికి వారు సంజాయించి ఇచ్చారో ఏమో. అయితే ఇందులో ఉన్న సిబ్బందికి అనుగుణంగా వారికి తోచిన వారిని ఉదాహరణకు తాడు మండలానికి 3 ఇలా ఆ విధంగా ఎవరు తోచిన వారిని వాళ్ళు బదిలీ చేస్తున్నారు. మిగతా వారిని కొన్ని ఇబ్బందులకు గురి చేయాల్సి వచ్చింది. అది లేదు, ఇది లేదు, సర్టిఫికేట్ లేదు, ఏదో కారణం చెప్పేసి తోసిపుచ్చారు. ఈరోజు మరి గట్టిగా పోరాటం చేస్తే మరి ఈరోజు 56 మందిని పిలిచి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు చేసి పంపించే విధంగా బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున వారికి ఈ విధంగా కోరుతున్నాం. డిఓ గారు ఈ విధంగా ఇంకోసారి పునరావృతం కాకుండా ఎలాంటి విషయంలో కూడా అలసత్వం వహించకుండా ప్రతి దాంట్లో త్వరితగతిన స్పందించి స్కూళ్ళ విషయంలో కానీ, టీచర్ల విషయంలో కానీ, ఏదున్న విద్యార్థుల విషయంలో కానీ త్వరితగతిన స్పందించి రెస్పాండ్ కావాల్సిందిగా ఈ విధంగా బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున